చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. లోహిత చెట్టుకి కట్టేసి ఉంటే సరళ ఆటోలో వెళ్తుంటే లోహిత వాళ్ళ అమ్మని పిలుస్తుంది. సరళ వచ్చి కట్లు విప్పుతుంది. సరళ లోహితను ఎవరు నిన్ను ఇలా కట్టేసింది అంటుంది. చెప్పాను కదా అమ్మ, కాలేజీలో ఒక రాక్షసి ఉంది అని, అదే కట్టేసింది. ఈ ఏరియాలో దానికి తెలిసిన వాళ్ళు ఉండేసరికి రాక్షసి రెచ్చిపోయి నన్ను ఇలా కట్టేసింది. సరళ ఎంత ధైర్యం దానికి, నా కూతుర్ని రోడ్డు మీద కట్టేస్తుంది, దాని సంగతి చెప్తాను అంటుంది. మ్యాడీ దగ్గరికి మధు వచ్చి గుడ్ మార్నింగ్ మ్యాడీ సార్ అంటుంది. మీ గురించి, మీ మంచితనం గురించి తెలియక మీతో గొడవ పడ్డాను. మీ కారులో కూరగాయలు అమ్మినాను. అన్నిటికీ సారీ సార్, నా వల్ల జరిగిన అన్ని తప్పులకి సారీ సార్ అంటుంది. మ్యాడీ నేను వెళ్ళాలి, తప్పుకో అంటాడు. నిజానికి మీరు సినిమా హీరోలా ఉన్న మీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుంది. అలా ఓ అమ్మాయి ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు అని అంటుంది. సార్ ఆ అమ్మాయి నేనే అంటుంది. అప్పుడు మ్యాడీ నువ్వా అంటాడు. నేను కాదు సార్ అని పద్దు వైపు చూపిస్తుంది. పద్దు వైపు చూపించగానే మ్యాడీ నన్ను గేమ్స్ ఆడుకుంటున్నావా నాతోని అనేసి అంటాడు. బండి కీసు మధుయి లాక్కుంటాడు. లాక్కొని కారులో వెళ్ళిపోతాడు. మధు ఎలా కాలేజీకి వెళ్దామనేసి పద్దు మధు ఇద్దరు అనుకుంటారు. నాగవల్లి వాళ్ళ మనిషితో మొన్న గుడిలో ఒక అమ్మాయి నాతో గొడవ పడింది. గుడిలో సీసీటీవీ నాకు కావాలి అనేసి చెప్తుంది. ఆ విషయం ఎవరికి తెలియకుండదు అంటుంది. నాగవల్లి మనిషి సరే మేడం తెప్పిస్తాను సీసీటీవీ అనేసి అంటాడు. నాగవల్లి దగ్గరికి వసంత వచ్చి మ్యాడీకి శ్రేయకి పెళ్లి చేద్దామంటుంది. నాగవల్లి తొందరలో పెళ్లి చేద్దాం వసంత అనేసి అనుకుంటారు ఇద్దరు. లోహిత మధు చేసిన పనిని గుర్తు తెచ్చుకొని కోపంతో ఉంటుంది. మధుని అసలు వదిలిపెట్టను అంటుంది. వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది. లోహిత వరుణ్ను చూస్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్ 24 అవర్స్లో వరుణ్ని లవ్లో పడేస్తాను అనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా పడేస్తావు అంటారు. శ్రేయ బావా నువ్వు నన్ను కాలేజ్కి నీ కారులో తీసుకొస్తే అన్నయ్యకి శ్రమ ఉండదు కదా, కాలేజ్కి రావాల్సిన అవసరం ఉండదు కదా అంటాడు. అప్పుడు వరుణ్ మ్యాడీ కారులో వస్తే 3 ఫీట్ మెయింటైన్ చేయాలి కదా అనేసి ముగ్గురు నవ్వుకుంటారు. లోహిత వరుణ్ దగ్గరికి వచ్చి హాయ్ వరుణ్ సార్ అంటుంది. వరుణ్ హాయ్ అంటాడు. శ్రేయ మీ ఇద్దరికి ఎలా పరిచయం అంటే వరుణ్ కాఫీ షాప్లో కలిశాము అంటాడు. లోహిత మ్యాడీకి హాయ్ సార్, హాయ్ మ్యాడీ అంటే 3 ఫీట్స్ దూరం ఉండాలి అని అంటాడు. అప్పుడు లోహిత మీ బావ గుడ్ బాయ్ అట్టుంది కదా అనేసి అంటుంది. శ్రేయ రేపు నా బర్త్డే పార్టీ ఉంది, మీరు ముగ్గురు రావాలి అంటుంది. అప్పుడు వరుణ్ నాకు బిజినెస్ పని ఉంది అంటాడు. మ్యాడీ కూడా నాకు పని ఉంది అనేసి అంటాడు. శ్రేయ మీరు ముగ్గురు వచ్చే బాధ్యత నీదే, మీ అన్నయ్యని మ్యాడీని ఇద్దరిని తీసుకురావాలి నువ్వు నా బర్త్డే పార్టీకి అనేసి అని చెప్తుంది. శ్రేయ లోహిత మధు సంగతి చెప్దాం మన ఇద్దరం కలిసి అని అనుకుంటారు. మ్యాడీ మధుని నువ్వెలా కాలేజ్కి వచ్చావు, నీ కీస్ నా దగ్గర ఉన్నాయి కదా అంటే మధు చిన్న పిన్నుతో కీస్ని ఎలాగైనా తీయవచ్చు అనేసి అంటుంది. మ్యాడీ ఎలా వచ్చావు నువ్వు అసలు అనేసి అంటే నేను చిన్న